నమస్కారం అండి. శరత్ చౌదరి గారు ఏంటి ఎలా చూస్తారంటే 2018లో అప్పుడు మీరు బయటికి రావటం వైసీపీ బీజేపీ దగ్గరికి కావటం 2019 అధికారంలోకి వచ్చాక కంటిన్యూస్గా బీజేపీకి సపోర్ట్ ఇవ్వడం మనం చూస్తూనే వచ్చాం. ఇప్పుడు ఎన్డీఏ సర్కార్కి అవసరం ఉన్నా లేకపోయినా పొలిటికల్ ఫ్యూచర్ ఆలోచించుకుని ఇప్పుడు వైసీపీ కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పూర్తి మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటారా? సార్ వైఎస్ఆర్సిపి విషయము ఉమ్, ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి మీడియా ఛానల్ కి లేదా ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణ గాని రాజకీయాలు పరిశీలిస్తున్న ప్రతి విశ్లేషకులకి క్లియర్ గా తెలుసు. ఉమ్, వాళ్ళది మొన్న వక్స్ బోర్డు విషయం కూడా తీసుకుంటే రీసెంట్ గా జరిగింది కాబట్టి అది అన్నిటికంటే లేటెస్ట్ గా జరిగింది. లోపల ఏ విధంగా వాళ్ళు ఓటు వేశారు, బయటకు వచ్చి ఏ విధంగా మాకు ఈ బిల్లుకి మేము వ్యతిరేకమని ఒక ప్రాపగాండా చేశారని అనేది మనందరికీ తెలుసు. ఉమ్, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం గాని కూటమి ప్రభుత్వం గాని ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మీరు మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి అయితే లేదు. ఉమ్, వాళ్ళందరికీ వాళ్ళు వేస్తున్నారు అని అంటే అది వాళ్ళకి కేసులు భయమా లేక ఇంకొక భయమా అని అనేది అది వాళ్ళే వ్యక్తిగతంగా ఆలోచించుకోవాల్సిన విషయం. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లోక్సభలో ఉన్న మెజారిటీ కూటమి ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఆల్రెడీ ఒక మీటింగ్ జరిగింది, రేపు కూడా డిస్కషన్ జరుగుతుంది. బీజేపీ పార్టీ ముఖ్యులతో జరుగుతున్న మీటింగ్ అది కాకుండా మనకి మంగళవారం రోజు బీజేపీకి సంబంధించిన కూటమి రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు కావచ్చు, డిప్యూటీ సీఎంలు కావచ్చు, అందరూ కూడా ఆ సమావేశానికి అటెండ్ అయ్యి ఒక వ్యక్తిని బలపరిచే పరిస్థితి మంగళవారం రోజు ఉంటదన్నమాట. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు సమక్షంలోనే నామినేషన్ ప్రక్రియ కూడా తీసుకెళ్లడానికి బాబు గారు కూడా అటెండ్ అవుతారు అని మేము అనుకుంటున్నాం. మధుబాబు గారు నమస్తే అండి.